ఇది తలనొప్పి అనేది కూడా ఆడవాళ్ళలోనే ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఎందుకు ఆడవాళ్ళకి ఎక్కువగా తలనొప్పి వస్తూ ఉంటుంది? అసలు దీన్ని ఎలా ట్రీట్ చేసుకోవాలంటారు? యాహ్! మంచి క్వెషన్ అండి. చాలా పర్టినెంట్ క్వెషన్ అసలు. ఎందుకంటే తల ఉన్న ప్రతి ఒక్కరికి నొప్పి ఎప్పుడో ఒకప్పుడు రావాల్సిందే. ఖచ్చితంగా. సో, తలనొప్పి ఎంత వేదన ఉంటది, ఎంత బాధ ఉంటది, తలనొప్పి పేషెంట్‌కి తప్ప బయట వాడికి అర్థం కాదు. హ్మ్. ఇది చిన్నగా ఆ! తలనొప్పే కదా అనుకుంటూ అనుకుంటారు. ఉంటారు కానీ అది సహజంగా. వాళ్ళకి మాత్రమే తెలుస్తది. హ్మ్. ఇప్పుడు ఈ తలనొప్పి ఎక్కువగా లేడీసే వస్తారు. హ్మ్. ఎందుకు లేడీస్ వస్తారు అంటే లేడీస్‌లో ఉండేటువంటి హార్మోన్స్. హ్మ్. ఇప్పుడు లేడీస్‌లో ఎవ్రీ మంత్ సైకిల్ అవుతుంది. హ్మ్. సైకిల్ అయ్యే ముందుకి పూర్తిగా హార్మోన్స్ తగ్గిపోతాయి. ఓకే. సైకిల్ స్టార్ట్ అయింది. మెల్లగా హార్మోన్స్ పెరుగుతాయి. హ్మ్. మిడ్ సైకిల్‌కి వెళ్ళాం. అంటే రేపు ఓవ్యులేషన్ జరగొచ్చు. అప్పుడు అండం విడుదలవుతుంది. అప్పటికి హార్మోన్స్ అన్నీ పుష్టిగా ఉంటాయి. హ్మ్. ఆ మిడ్ సైకిల్ అయిపోయిన తర్వాత ఓవం రిలీజ్ అయిన తర్వాత ఎప్పుడైతే ఫర్టైల్ పీరియడ్ అంటారు అది. మెల్లగా హార్మోన్స్ సెకండ్ హాఫ్‌లో తగ్గిపోతాయి. సెకండ్ 15 రోజులు హార్మోన్స్ తగ్గిపోయి మళ్ళీ నెక్స్ట్ పీరియడ్ వచ్చేటప్పటికి హార్మోన్స్ అన్నీ పూర్తిగా తగ్గిపోతాయి. హ్మ్. ఇది రొటీన్‌గా మనకి ఒక ఉమెన్ సైకిల్ ఇలా జరుగుతుంది. హ్మ్. ఈ సైకిల్‌లో ఇలా హార్మోన్‌లు హెచ్చుతగ్గులు అవ్వడం వల్ల హ్మ్. ఆ హార్మోన్ల ఎఫెక్ట్ వల్ల కూడా రక్తనాళాలు బ్రెయిన్‌లో విప్పారుతాయి. ఓకే. ఆ ఈస్ట్రోజన్ హార్మోన్స్, ఆ హార్మోన్స్ వల్ల కొంచెం ఈ రక్తనాళాలు విప్పారడం అనేది ఎక్కువ అవుతుంది. హ్మ్. అదేవిధంగా ముఖ్యంగా ఒక 30 జీన్స్ కనుగొన్నారు ఆల్రెడీ. మైగ్రేన్ అని ఒకటి ఉంటుంది. ఈ మైగ్రేన్‌కి 30 జీన్స్ ఉన్నాయి. ఆ ఓకే. జీన్స్ ఇప్పుడు అమ్మకి తలనొప్పి ఉండొచ్చు. ఆ తలనొప్పి కూతురుకు ఉండొచ్చు. హ్మ్. అక్కకి తలనొప్పి ఉండొచ్చు. ఆ తలనొప్పి చెల్లెకి ఉంటుంది. హ్మ్. నాన్నకి తలనొప్పి ఉండొచ్చు. ఆ తలనొప్పి అమ్మాయికి ఉండొచ్చు. ఓకే. సో, ఇది జన్యుపరంగా కూడా వస్తుంది హ్మ్. మైగ్రేన్. హ్మ్. మైగ్రేన్ అనే తలనొప్పి చాలా క్వైట్ కామన్ తలనొప్పి. తలనొప్పి మామూలుగా తలలో ఒక పక్క వస్తుంది. 100లో 50 మందికే ఒక పక్క వస్తుంది. మిగిలిన 50 మందికి ఎక్కడైనా స్టార్ట్ అవ్వచ్చు. హ్మ్. ఇక్కడ రావచ్చు, ముందు రావచ్చు, పక్కన రావచ్చు. అలా తలనొప్పి వచ్చి ఒక వామిటింగ్ సెన్సేషన్ ఉండడము, వామిటింగ్ అవ్వడము, లైట్స్ చూస్తే, శబ్దాలు వింటే చిరాకు పడడము, హ్మ్. కొందరికి తల తిప్పినట్టు అవ్వడము. ఒకసారి వస్తే దాదాపు 4-72 గంటల పాటు ఉంటుంది. కొంతమందికి హెవీ లైట్స్ కింద ఆ! ఉన్నప్పటికీ గూడా తలనొప్పి సో, అనేది వస్తూ ఉంటుంది. చాలా మందికి ఇది కామన్ అండి. అంటే హ్మ్. లైట్స్ చూస్తే ఇరిటేట్‌గా అవ్వడం. అవును. ఎండకు పోతే ఆ ఎండ తీవ్రత తట్టుకోలేక ఇరిటేట్ అవ్వడం. యెస్. స్క్రీన్ చూస్తే కంప్యూటర్ స్క్రీన్ చూసినా, లేకపోతే మొబైల్ స్క్రీన్ చూసినా తట్టుకోలేకపోవడం. హ్మ్. ఇరిటేషన్ ఆ టైంలో తలనొప్పి పెరిగినట్టుగా అనిపించడం. హ్మ్. కాన్సంట్రేషన్ చేయలేకపోవడం. ఇది బాగా ఇరిటబుల్‌గా అనిపించడం. హ్మ్. కదులుతున్నా గూడా, నడుస్తున్నా గూడా మొబిలిటీతో గూడా ఈ మైగ్రేన్ తలనొప్పి పెరుగుతది. కాబట్టి ఓకే. వాళ్ళేం జేస్తారంటే అన్నీ బంద్ జేసి ఒక చీకటి రూమ్‌లో పడుకుంటే బాగుండు. నన్ను వదిలేస్తే బాగుండు ఈ హ్మ్. పూటకి. అది కష్టం గదా! అవును. ఇప్పుడు ఒక గృహిణి ఉంది. పాపం ఆమె పొద్దున్నే లేవాలి, ఆమె పిల్లలకి వంట చేయాలి, వాళ్ళ ఆయనకి వంట చేయాలి, అందరికి బాక్సులు పెట్టాలి, పంపియాలి. ఆమె ఈ పని చేసుకోలేదు. హ్మ్. వాళ్ళకి చెయ్యాలి. ఆమెకేమో చేసుకునేంత అదుండదు లోపల. ఆమె కష్టపడతా ఉంటది. ఇంట్లో ఏదో ఒక ఫ్యామిలీ పనులు వాళ్ళు ఉంటూ ఇరిటేట్ అవుతా ఉంటాయి. ఉంటారు. యెస్. ఆ! ఇది ఒక రోజైతే ఓకే. నెలలో 10 రోజులు, 15 రోజులు ఇలా అయ్యేసరికి ఫ్యామిలీ అంతా ఇబ్బంది పడతారు. కొన్ని ఫ్యామిలీలు నాకు తెలుసు. హ్మ్. వాళ్ళ అమ్మకి తలనొప్పొస్తే ఖతం. వాళ్ళందరూ బయటనే ఉంటారు. ఇంకా లోపలికి పోరు. ఆమెకో రూమ్ ఇచ్చేసి ఆ రూమ్‌లోనే ఉంచుతారు. మరి హస్బెండ్ గూడా అమ్మ దగ్గరికి పోవద్దు. అమ్మకి తలనొస్తుంది గదా! అని చెప్తారు. అంటే అంటే అలాగే డిస్టర్బ్ ట్రీట్ చేయడమే. చేస్తున్నారు. యాహ్! డిస్టర్బ్ యాహ్! చేస్తే ఆమెకి ఎక్కువైతది కాబట్టి. ఇంకా అదే కంటిన్యూ అయిపోతుంది. అలాగే నడిపించుకుంటారు కొందరు. హ్మ్. కానీ దీనికి ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయండి. అంటే మామూలుగా ఎప్పుడో నెలకొకసారి తలనొప్పొచ్చింది. హ్మ్. ఆ పూట టాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది. హ్మ్. కానీ ఇట్లా ఫ్రీక్వెంట్‌గా వస్తుంది. హ్మ్. ఇప్పుడు ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉన్నారు. ఆఫీస్‌కి వెళ్లి పని చేసుకోలేకపోతున్నారు. హ్మ్. ఒక స్టూడెంట్ క్లాస్ వినలేకపోతున్నారు. ఒక గృహిణి తను ఇంటి పనులు చేసుకోలేకపోతుంది. హ్మ్. అంటే ఈ పనులన్నీ డిస్టర్బ్ అవుతున్నాయి. హ్మ్. వీళ్ళు చేసుకోలేకపోతున్నారు అంటే అంత తీవ్రంగా ఉంది. అన్ని సార్లు వస్తుంది. వారంలో 2, 3 సార్లు వస్తుంది. వచ్చిన రోజంతా ఇబ్బంది పడుతున్నారు. సో, వీళ్ళకి ప్రొఫైలాక్సిస్ ట్రీట్మెంట్ అని ఉంటుంది. ఓకే. అంటే రాకుండా మందులు వాడాలి. హ్మ్. ఈ తలనొప్పి రాకుండా వాడే మందులు ఆ పేషెంట్‌ని బట్టి ఇస్తాం. ఇప్పుడు సపోజ్ మీరున్నారు. హ్మ్. ఇప్పుడు మీ ఏజ్‌ని బట్టి మీకు పెళ్లయిందా? మీకు హ్మ్. పిల్లలున్నారా? హ్మ్. మీరు బరువెక్కువున్నారా? మీరు బరువు తక్కువున్నారా? మీకేదన్నా థైరాయిడ్ సమస్య ఉందా? మీకేమన్నా ఆస్తమా లాంటి సమస్యలున్నాయా? అనేవి అన్నీ లెక్క చూసుకొని మీకే మందు స్టార్ట్ చేస్తే బావుంటదో యాస్ ఎ న్యూరాలజిస్ట్‌గా మేము డిసైడ్ చేస్తాం. ఓకే. ఆ కోర్స్ కరెక్ట్‌గా వాడాలి. హ్మ్. కోర్స్ కరెక్ట్‌గా వాడితే 100లో 80 మందికి మళ్ళీ తలనొప్పి తగ్గిపోతది. రాదు. ఇక మీదట రాదు. రాదు. కానీ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే మేము మందులిస్తాం. నెల రోజులు వాడంగానే వెల్ బీయింగ్ వచ్చేస్తది. ఇక తలనొప్పి రాదు. మళ్ళీ ఆపేస్తారు. హ్మ్. మళ్ళా 2, 3 నెలలకు మళ్ళీ వస్తది. హ్మ్. మళ్ళీ ఆ డాక్టర్ మందులు వాడితే తగ్గలేదని ఇంకో డాక్టర్ దగ్గరికి హ్మ్. వెళ్తారు. హ్మ్. హ్మ్. ఆయన ఓ 2 మందులు రాస్తాడు.
ఎవరు రాసినామా అవే మందులు అందరం బుక్కుల్లో చదువుకొని రాసేది, అంతే. అవి ఒక నెల వాడి మళ్ళీ ఆపేస్తాం. ఇది విషియస్ సైకిల్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ టైం ఈ డోస్ సరిపోకపోవచ్చు, ఇంకా ఎక్కువ డోస్ ఇవ్వాల్సి రావచ్చు. కొందరికి ట్రిగ్గర్స్ ఉంటాయి, అంటే ఎండకు వెళ్తేనే వస్తుంది, చల్లదనానికి వెళ్తే వస్తుంది, టైంకి ఆహారం తినకపోతే వస్తుంది, గాఢమైన స్మెల్స్ చూస్తే వస్తుంది, కొందరికి ఫాస్ట్ ఫుడ్ తింటే వస్తుంది, కొందరికి ఫ్రీజ్డ్ ఫుడ్స్ తింటే వస్తుంది, కొందరికి ఆరెంజ్ టైప్ ఫ్రూట్స్ తింటే వస్తుంది. ఇవన్నీ రకరకాల ట్రిగ్గర్స్ ఉంటాయి. ఇండివిజువల్గా అవి అవాయిడ్ చేసుకోవడం బెటర్. ఇప్పుడు నాకు కూడా మైగ్రేన్ ఉంది, కానీ నాకు మెయిన్గా బాగా ఎండలోకి వెళ్ళినప్పుడే వస్తుంది. సో నేను ఎండలోకి వెళ్ళేటప్పుడు ఆ పూట ఒక పెయిన్ కిల్లర్ టాబ్లెట్ జేబులో పెట్టుకొని వెళ్తాను. రావచ్చు అని అనిపిస్తే వెంటనే వేసుకుంటా, సాధ్యమైనంత వరకు ఎండ అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాను. ట్రీట్మెంట్ మోడాలిటీస్ ఉన్నాయి. అయితే నేను అదే చెప్తున్నాను, కొందరికి రెసిస్టెంట్ మైగ్రేన్ ఉంటుంది, ఎన్ని మందులు వాడినా తగ్గవు. ఒక టాబ్లెట్ ట్రై చేసి, 2 ట్రై చేసి, 3, 4 రకాల టాబ్లెట్లు 6 నెలలు వాడాం, 1 ఇయర్ వాడాం, తగ్గట్లేదు. వాళ్ళకి ఇప్పుడు కొత్త ట్రీట్మెంట్స్ అందుబాటులోకి వచ్చాయి. సువిరే అని ఒక ఇంజెక్షన్ వచ్చింది, ఎరెనుమాబ్ అంటారు ఆ ఇంజెక్షన్. ఆ ఇంజెక్షన్ ఇచ్చామనుకోండి, నెలకు ఒక ఇంజెక్షన్ 6 నెలలు పాటిస్తే తలనొప్పి పూర్తిగా తగ్గిపోవచ్చు. అలాగే నెరివియో అని ఒక డివైస్ వచ్చింది. ఆ డివైస్ ఒక బెల్ట్ లాగా ఉంటుంది, ఆ బెల్ట్ ని ఇక్కడ పెట్టుకోవాలి, అది బ్రెయిన్ లో ఉండే పెయిన్ పాత్వేస్ ని కంట్రోల్ చేసి తలనొప్పి తగ్గిస్తుంది. అలాంటి డివైజెస్ కూడా అందుబాటులో వచ్చాయి. ఇప్పుడు నేను కూడా ఆ డివైజెస్, నాకు కూడా ఒక 10 మంది పేషెంట్స్ డివైస్ పైన ఉన్నారు. ఇప్పుడు కొందరు ఉమెన్ ఉన్నారు, ప్రెగ్నెంట్ లేడీ, తన మందులు మింగలేదు, మందులు మింగితే పిండానికి ప్రాబ్లం, లోపల బేబీకి ప్రాబ్లం, కాబట్టి వాళ్ళకి ఈ డివైస్ కూడా ఇస్తున్నాం. అంటే ఎవరికి ఏది ఇవ్వాలి, ఎవరికి ఏది ఇస్తే బెటర్, ముందు మందులతో ట్రై చేస్తాము, కాదు అంటే ఇంజెక్షన్స్ లేకపోతే డివైజెస్ ఇవన్నీ ట్రై చేస్తాం. కానీ మోస్ట్ బాదర్సమ్, ఎక్కువగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు అలాగే ఇబ్బంది పడకుండా మీరు న్యూరాలజిస్ట్ని సంప్రదిస్తే అసలు ఫస్ట్ మైగ్రేనా కాదా, మన మైగ్రేన్ అయితేనే మందులు పనిచేస్తాయి, ఇంకా వేరే తలనొప్పులు అనుకోండి మందులు పనిచేయవు. ఇప్పుడు బ్రెయిన్లో ట్యూమర్ ఉన్నా తలనొప్పి వస్తుంది చిన్నది, బ్రెయిన్లో ఇంకేదైనా ప్రాబ్లం ఉన్నా తలనొప్పి వస్తుంది. ఒక్కోసారి బ్రెయిన్లో ఇప్పుడు ఒబీస్ ఉమెన్ ఉంటారు, కొందరు థైరాయిడ్ సమస్య ఉన్న ఆడవాళ్ళు ఉంటారు, వాళ్ళకి బ్రెయిన్లో ఉండేటువంటి ఫ్లూయిడ్ యొక్క ప్రెషర్ పెరిగి ఆ ప్రెషర్ వల్ల తలనొప్పి వస్తుంది. దాన్ని ఇడియోపతిక్ ఇంట్రాక్రేనియల్ హైపర్ టెన్షన్ అంటారు, IIH. ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ మైగ్రేన్ తగ్గడానికి ఇచ్చే మందులు ఇస్తే తలనొప్పి తగ్గదు. వాళ్ళకి MRI స్కానింగ్ చేసి వెన్ను నుంచి నీరు తీసి ప్రెషర్ చూసి ఆ ప్రెషర్ను తగ్గడానికి టాబ్లెట్లు వేరే వాడాలి. అంటే తలనొప్పిని పట్టి వైద్యం ఉంటుంది, అందరికీ ఒకే బ్లాంకెట్ ట్రీట్మెంట్ ఇవ్వలేము. తలనొప్పి ఎప్పుడు సీరియస్ అనేది మేము డిసైడ్ చేస్తాం, మీరు చెప్పే దాన్ని బట్టి. చాలా మంది మమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఒక్క స్కానింగ్ చేస్తలేరేంది సార్, నాకు స్కానింగ్ చేయకపోతే సార్ అని అడుగుతారు. స్కానింగ్ చేయకుండానే నాకు మైగ్రేన్ అని ఎట్లా చెప్పింది సార్ మీరు అని అడుగుతారు. అయితే మైగ్రేన్ అనేది క్లినికల్ డయాగ్నోసిస్, అంటే మీరు చెప్పే లక్షణాల ద్వారా మాత్రమే డయాగ్నోస్ చేస్తాం. మీరు ఎన్ని MRI చేసినా, ఎన్ని CT స్కానింగ్ చేసినా మీ తల అనేది నార్మల్ గానే కనబడుతుంది, బ్రెయిన్ వాళ్ళ యొక్క సిమ్టమ్స్ ని బట్టి కూడా మీరు క్యాచ్ చేయగలుగుతారు. వాళ్ళ సిమ్టమ్స్ ని బట్టే డయాగ్నోస్ చేయాలి మైగ్రేన్. ఎన్ని స్కానింగ్ చేసినా నార్మలే ఉంటుంది. అదేంటి సార్ నా స్కానింగ్ ఏం రాలేదు అని అడుగుతారు. వద్దమ్మా, స్కానింగ్ అంటే వాళ్ళకి అనుమానం, ఏదో ఉంది సార్ నా తలలో ఇంత తలనొప్పి వస్తుంటే ఏం లేదని ఎట్లా అంటారు సార్ మీరు అంట. సరే అని చేసి MRI నార్మల్ ఉందమ్మా అన్నాం అనుకో, మరి ఎందుకు వస్తుంది సార్ అంటారు. పాపం తెలియదు కదా, తెలియక. అంటే ఏం జరుగుతుంది అంటే, ఆ టైంలో తలనొప్పి టైంలో మీ బ్రెయిన్ లో కొన్ని కెమికల్స్, CGRP పెప్టైడ్స్ అంటారు, అవి ఎక్కువగా రిలీజ్ అయ్యి పెయిన్ పాత్వేస్ ని స్టిమ్యులేట్ చేస్తాయి, పెయిన్ వస్తుంది అప్పుడు. సో ఇవి ఫిజియలాజికల్ ఇష్యూస్, అంతేగాని కొన్ని కెమికల్స్ రిలీజ్ అయ్యే వచ్చే దాని వల్ల స్ట్రక్చరల్ గా నీ బ్రెయిన్ లో తేడా ఉండదు. కాబట్టి MRI చేయండి, CT స్కానింగ్ చేయండి అని మీరు అడిగితే మేము చేయాల్సి వస్తుంది ఒక్కోసారి. ఎందుకంటే 100% నేను ఇప్పుడు పేషెంట్ని చూసి నీకు మొత్తం మైగ్రేన్ అని చెప్పాను అనుకోండి, నేను 195 మందికి కరెక్ట్ చెప్పొచ్చు, ఇంకో 5గురికి బ్రెయిన్ లో ఇంకేదైనా కూడా ఉండొచ్చు. సో ఎప్పుడు మీ తలనొప్పి సీరియస్ అనేది మేము డిసైడ్ చేస్తాం, అప్పుడే MRI అడుగుతాం, అప్పుడే CT స్కానింగ్ అడుగుతాం. సో ఇన్ని రకాలుగా ఉంటుంది తలనొప్పి అనేది. సో కానీ లేడీస్ హార్మోన్స్ వల్ల లేడీస్లో ఎక్కువగా వస్తుంది, జెంట్స్లో కూడా వస్తుంది. కానీ ఇప్పుడు 100 మంది మనం మైగ్రేన్ పేషెంట్ తీసుకుంటే దాదాపు 70-80 మంది ఆడవాళ్ళే ఉంటారు, ఒక 20-30 మందే మగవాళ్ళు ఉంటారు. సో మైగ్రేన్ అనేది ఎక్కువగా హార్మోన్ల వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది కాబట్టి లేడీస్లో ఎక్కువగా వస్తుంది. హాయ్ ఎవ్రీవన్, నేను మీ వేదిక. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు గోల్గో హెల్త్. డోంట్ ఫర్గెట్.